ఈరోజు గరుడ పురాణము. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక్క నిమిషం ఉంది. చాతుర్మాస్య వ్రత వివరణము. బ్రహ్మ పలికెను, నేనిప్పుడు చాతుర్మాస్య వ్రతాన్ని వివరిస్తున్నాను. ఈ వ్రతారంభము ఆషాఢ మాసంలో ఏకాదశి లేక పూర్ణిమతో ప్రారంభించాలి. హరిని సర్వ విధాలా పూజించి ఈ వ్రతాన్ని ఆరంభించాలి. వ్రతారంభ సమయంలో ఇలా ప్రార్థించాలి: ఇదం వ్రతం మయా దేవ గృహీతం పురతస్తవ, నిర్విఘ్నం సిద్ధిమాప్నోతు ప్రసన్నే త్వయి కేశవ. గృహీతేస్మిన్ వ్రతే దేవ యజ్ఞ పూర్ణే మ్రియామ్యహం, తన్మే భవతు సంపూర్ణం త్వత్ప్రసాదార్జనార్దనః. దేవా, నీ సమక్షంలో నేను ఈ వ్రతాన్ని స్వీకరిస్తున్నాను. కేశవ, నీవు ప్రసన్నుడవైతే నిర్విఘ్నంగా ఈ వ్రతం జరుగుతుంది. ఈ వ్రతం పూర్తి కాకుండానే నేను మరణించినప్పటికీ నీ దయ వల్ల నా ఈ వ్రతం మాత్రం పూర్తి కావాలి. ఈ విధంగా హరిని పూజించి వ్రత జప పూజా నియమాలను స్వీకరించాలి. హరివ్రతం చేయాలని కోరుకున్న వారికి, సంకల్పించిన వారికి సకల పాపాలు నశిస్తాయి. సాధకుడు స్నానం చేసి హరిని పూజించాలి. పూజా జపాదులకు ఏర్పరచబడిన క్రియలను పూర్తి చేస్తానని సంకల్పించుకోవాలి. ఆషాఢం మొదలుకొని 4 మాసాల వరకు ఏకభక్త వ్రతం చేస్తూ విష్ణువును పూజించాలి. ఇలా చేసిన వాడు పరమ పవిత్రమైన విష్ణులోకం చేరుకుంటాడు. వేద పారంగతుడు పృచ్ఛ పాదవ్రతం చేయువాడు అయిన విష్ణు భక్తుడు మధు మాంస సుర తైలములను విడిచిపెట్టి హరిని పూజిస్తే వైకుంఠం చేరుకుంటాడు. ఒక రాత్రి ఉపవాసం ఉన్నవాడు వైమానిక దేవత అవుతాడు. అంటే విమానం ఎక్కి తిరిగే దేవత. 3 రాత్రులు ఉపవాసం చేసి షష్టాంశ భోజనం చేసిన సాధకుడు శ్వేతద్వీపం పొందుతాడు. చాంద్రాయణ వ్రతం చేయటం వలన విష్ణులోక ప్రాప్తి, ముక్తి కోరకుండానే లభిస్తాయి. ప్రాజాపత్య వ్రతము చేయటం వలన విష్ణులోకము, పరాక వ్రతము చేయటం వలన హరిప్రాప్తి లభిస్తుంది. ఈ వ్రతంలో సత్తువు అంటే పేలపిండి, యవాన్నమును యాచించి తినాలి. పెరుగు, పాలు, నెయ్యి భుజించి గోమూత్ర యవకము, గోమూత్రముతో యవలు కలిపిన ఆహారంగా స్వీకరించి పంచగవ్యం త్రాగుతూ తక్కిన సర్వరసాలు విడిచిపెట్టి శాకమూల ఫలాదులు భక్షిస్తూ విష్ణువుపై భక్తితో ఉండే సాధకుడు విష్ణులోకం పొందగలడు. ఇంతటితో 121వ అధ్యాయం సమాప్తం. మాసోపవాస వ్రత విధానము. బ్రహ్మ మరల ఇట్లు పలికెను, నేను ఇప్పుడు మాసోపవాసము అను పేరు కలిగిన సర్వోత్తమ వ్రతాన్ని వర్ణిస్తాను. ఈ వ్రతమును వానప్రస్థులు, సన్యాసులు, స్త్రీలు కూడా చేయవలేను. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి 30 దినములు ఈ వ్రతమును చేపట్టవలసి ఉంటుంది. వ్రతారంభంలో మునుముందుగా విష్ణుదేవుని ఇలా ప్రార్థించాలి: అద్య ప్రభృహ్యతం విష్ణో యావదుత్థానకం తవ, అర్చయేత్వామనశ్నస్తు దినాని 30 కార్తికాశ్వీ నయోర్విష్ణో ద్వాదశ్యోః శుక్లయోరహం, మ్రియే యద్యంతరాలేతు వ్రతభంగో నమే భవేత్. విష్ణుదేవ, ఈ దినము నుండి నీవు నిద్ర లేచేదాకా 30 దినాల వరకు నేను భోజనము చేయకుండా నీ పూజ చేస్తుంటాను. విష్ణు, ఆశ్వయుజ కార్తీక శుక్ల పక్ష ద్వాదశి నుండి రాబోయే ద్వాదశి మధ్యలో నేను మరణించినప్పటికీ నా ఈ వ్రతభంగం కాదు. ఈ విధంగా ప్రార్థించిన తరువాత ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయం సంధ్యా సమయాలలో స్నానం చేసి ఉపాసకుడు గంధాదులతో దేవాలయంలో హరిని పూజించాలి. కాని వ్రతి నలుగు పెట్టుకొనుట, సుగంధ ద్రవ్యాలు పూసుకొనుట మున్నగు పనులు చేయరాదు. ద్వాదశి తిథి యందు వ్రతస్థుడు హరిని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. 1 మాసం దాకా హరివ్రతం చేసిన తర్వాత వ్రతాచరణం చేసేవాడు పారణము చేయాలి. వ్రతం చేసేవాడు ఈ మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయినట్లయితే పాల వంటిది ఆహారంగా స్వీకరించవచ్చును. పాలు మున్నగు ద్రవాలు స్వీకరించడం వలన వ్రతము పాడు కాదు. ఈ విధంగా
మాసవ్రతం చేసినచో భుక్తి ముక్తులు రెండూ లభిస్తాయి. భీష్మ పంచక వ్రతము. బ్రహ్మ చెప్పసాగాను. నేనిప్పుడు ఇంతటితో అధ్యాయం 122 సమాప్తమైందండి. భీష్మ పంచక వ్రతం. బ్రహ్మ చెప్పసాగాను. నేనిప్పుడు కార్తీక మాసంలో చేయవలసిన వ్రతాలను వివరిస్తాను. ఈ మాసంలో స్నానం చేసి వ్రతస్థుడు విష్ణు భగవంతుని పూజించాలి. వ్రతం చేయవాడు ఒక మాసం వరకు ఏకభక్త వ్రతము కాని, నక్త వ్రతం గాని, అయాచిత వ్రతం గాని, పాలు ఫలాలు శాకములు మున్నగునవి ఆహారంగా స్వీకరిస్తూ కాని, లేదా ఉపవాసంతో కాని విష్ణువును పూజించాలి. ఇలా చేయడం వలన వ్రతం చేయవాడు సర్వపాపముక్తుడే. అన్ని కోరికలు తీరాక హరిని చేరుకుంటాడు. శ్రీహరి వ్రతము చేయడం ఎప్పుడూ మంచిదే. కానీ సూర్యుడు దక్షిణాయనంలో ప్రవేశించి ప్రయాణిస్తున్నప్పుడు ఈ వ్రతం అధిక ఫలితాన్నిస్తుంది. ఆ తరువాత ఈ వ్రతం చాతుర్మాస్య కాలంలో చేయడం శ్రేయస్కరం. ఆ తరువాత ఈ వ్రతానికి సరి అయిన కాలం కార్తీక మాసం. ఆ తరువాత భీష్మ పంచకము ఈ వ్రతానికి శ్రేష్ఠ కాలం అయినప్పటికీ కార్తీక శుక్లపక్షంలో ఏకాదశి ఈ వ్రత శుభారంభానికి సర్వశ్రేష్ఠ కాలం అనబడుతుంది. కనుక ఈ తిథి నుండే ఈ వ్రతాన్ని ఆరంభించాలి. ఉపాసకుడు ఈ దినము 3 సంధ్యలలోనూ స్నానం చేసి యవల వంటి వానితో పితృదేవతలకు నిత్య పూజ చేసి ఆ తరువాత శ్రీహరిని పూజించాలి. ఉపాసకుడు మౌనంగా నేయి, తేనె, చక్కెర, పంచగవ్యము, నీరు మున్నగు వానితో హరి విగ్రహాన్ని అభిషేకించాలి. ఆ తరువాత కర్పూరాది సుగంధ ద్రవ్యాలు శ్రీహరి మూర్తికి పూయాలి. అనంతరం వ్రతం చేసేవాడు నెయ్యి, గుగ్గిలం కలిపిన ధూపం పూర్ణిమ వరకు 5 దినములు శ్రీహరికి సమర్పించాలి. చక్కగా వండిన మృష్టాన్నము నైవేద్యంగా సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రమును 108 మారులు జపించాలి. అనంతరం ఓం నమో వాసుదేవాయ అను అష్టాక్షర మంత్రమును స్వాహాకారంతో ఉచ్చరిస్తూ బియ్యము, నెయ్యి కలిపి గాని, నువ్వులు కాని ఆహుతులుగా సమర్పించాలి. వ్రతము చేయవాడు మొదటి దినము తామర పూలతో శ్రీహరి పాదాలను పూజించాలి. 2వ దినము బిల్వపత్రాలతో ఆయన జానువులను అంటే మోకాళ్లను పూజించాలి. 3వ దినము గంధంతో నాభిని పూజించాలి. 4వ దినము బిల్వపత్రాలతో జపా పుష్పాలతో ఆయన స్కందాలను పూజించాలి. 5వ దినము మాలతీ పుష్పాలతో శిరస్సును పూజించాలి. వ్రతస్థుడు భూమిపైనే పడుకోవాలి. ఈ 5 దినములు వరుసగా మొదటి దినము ఆవు పేడ, 2వ దినము గోమూత్రము, 3వ దినము ఆవు పెరుగు, 4వ దినము ఆవు పాలు, 5వ దినము ఆవు నెయ్యి. ఈ 5 పదార్థాలు ఆహారంగా పగలు స్వీకరించాలి. రాత్రికి 5 కలిపిన పంచగవ్యము పదార్థం స్వీకరించాలి. ఇక్కడ పాఠాంతర శ్లోకంలో మొదటి రాత్రి ఆవు పేడ, 2వ రాత్రి గోమూత్రము, 3వ దినము ఆవు పెరుగు రాత్రికి ఆహారంగా స్వీకరించాలి అని ఉన్నది. ఈ వ్రతం చేసిన వ్యక్తి భోగ మోక్షములు రెండింటికి అర్హుడవుతాడు. కృష్ణపక్షము, శుక్లపక్షము ఈ 2 పక్షాలలోనూ ఏకాదశి వ్రతం విడువక చేయాలి. జీవనకు నరకం ఇచ్చే సమస్త పాపాలను ఈ వ్రతం నశింపజేస్తుంది. ఈ వ్రతము కోరిన కోరికలన్నింటినీ తీరుస్తుంది. శరీరం విడిచాక వైకుంఠం ప్రసాదిస్తుంది. మొదటి దినము శుద్ధ ఏకాదశి, 2వ దినము శుద్ధ ద్వాదశి అయి ద్వాదశి రాత్రి చివరలో అనగా 3వ దినము త్రయోదశి అయినట్లయితే అటువంటి ఏకాదశి తిథి నాడు శ్రీహరి సంపూర్ణంగా నివసిస్తాడు. అనగా హరి సన్నిధి పూర్తిగా ఉండే తిథి అని గ్రహించాలి. ఒకే దినమున దశమి మరియు ఏకాదశి వచ్చినచో ఆ తిథులలో అసురులు నివసిస్తారు. కనుక ఈ తిథి ఏకాదశి వ్రతానికి పనికిరాదు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వ్యక్తి ద్వాదశి నాడు పారణము చేయాలి. జాతా శౌచము లేక మృతా శౌచము వచ్చినప్పటికీ ఆ అశౌచ కాలంలో కూడా ఈ వ్రతం చేయాలి. ముని చతుర్దశి ప్రతిపద తిథి పూర్వ తిథితో బిడ్డ అయినచో ఈ తిథులలో కూడా ఉపవాసాలు చేయాలి. పాడ్యమితో కూడిన పూర్ణిమ, అమావాస్య తదియతో కలిసి ఉన్న ద్వితీయ, చతుర్థితో కలిసిన తృతీయ, షష్ఠితో కలవని పంచమి, షష్ఠితో కూడిన సప్తమి తిథులందు ఉపవాసములు చేయవలెను. ఇంతతో 123వ అధ్యాయం సమాప్తం.
124. శివరాత్రి వ్రత కథ మరియు వ్రత విధానము. బ్రహ్మ చెప్పెను, నేనిప్పుడు శివరాత్రి వ్రతాన్ని వ్రత కథను వివరిస్తాను. ఈ వ్రతము చేసిన వారందరి అభిష్టములు తీర్చు సామర్థ్యము కలిగినది. ఈ వ్రతము చేసిన వారందరి అభిష్టములు తీర్చు సామర్థ్యము కలిగినది. పూర్వము పార్వతి శివుడిని ఈ వ్రతం గురించి వివరించమని కోరింది. విన్నది. ఆ కథను మీరు వినండి. మహేశ్వర భగవంతుడు ఇలా చెప్పెను, గౌరి, మాఘ పాల్గొన మాసాల మధ్యలో వచ్చే కృష్ణ చతుర్దశి తిథి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేయడం వలన, రుద్రపూజ చేయడం వలన రుద్రుడు ప్రసన్నుడై భుక్తి ముక్తులు రెండింటినీ అనుగ్రహిస్తాడు. ద్వాదశి నాడు విష్ణువుని పూజించినట్లే కోరికలున్నవాడు చతుర్దశి తిథి యందు హరుని పూజించాలి. ఉపవాసంతో విధి విధానాలతో పూజింపబడిన శివుడు విష్ణువు వలె భక్తులను నరక భోగాల నుండి రక్షిస్తాడు. శివరాత్రి వ్రత కథ ఈ విధంగా ఉంటుంది. పూర్వకాలంలో అర్బుద దేశంలో సుందరసేనుడు అని పేరు కలిగిన ఒక పాపాత్ముడైన నిషాదరాజు ఉండేవాడు. ఒకసారి వాడు తన వేట కుక్కలను వెంటబెట్టుకుని వేటాడటం కోసం అడవికి వెళ్ళాడు. కానీ దైవయోగం వలన ఆ పర్వతారణ్య ప్రాంతంలో అతనికి వేటాడటానికి ఒక్క జంతువు కూడా లభించలేదు. అతడు ఆకలి దప్పులతో బాధపడుతూ రాత్రంతా జలాశయాల, చెరువుల గట్ల మీద ఉన్న చెట్ల క్రింద, లతల క్రింద, పొదల వద్ద తిరుగుతూ మెలకువగా ఉండిపోయాడు. అక్కడ ఒక చోట వాడికి ఒక శివలింగం దర్శనం ఇచ్చింది. వాడు శరీర రక్షణ కోసం శివలింగం దగ్గర ఉన్న ఒక చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు నుండి జారి అక్కడే పడిపోయాడు. వాడికి తెలియకుండానే వాడు జారుతున్నప్పుడు ఆ చెట్టు ఆకులు శివలింగంపై జారి పడ్డాయి. అతడు ఆ ఆకులను తొలగించి నీటితో ఆ శివలింగంపై ఉన్న ధూళిని తొలగించాడు లింగంపై పడుకోవడానికి. ఆ వంకతో లింగాన్ని ప్రక్షాళన చేశాడు. అదే సమయంలో అతను అనుకోకుండా అతని చేతి నుండి ఒక బాణం జారి శివలింగం ప్రక్కన నేలపై పడిపోయింది. అందువల్ల అతడు మోకాళ్లపై నేల మీదకు వంగి ఒక చేత్తో లింగాన్ని ఊతం కోసం పట్టుకొని ఆ బాణాన్ని తీసుకున్నాడు. ఈ విధంగా ఆ వ్యాధుడు శివరాత్రి జాగరణ చేసి శివలింగానికి స్నానం చేయించి స్పృశించి పూజించిన వాడయ్యాడు. తెల్లవారగానే ఆ వ్యాధుడు తన ఇంటికి వెళ్లిపోయాడు. భార్య ఇచ్చిన ఆహారం స్వీకరించి ఆకలి తీర్చుకున్నాడు. కాలం తీరి అతడు మరణించాడు. అప్పుడు యమకింకరులు వాడిని పాశాలతో బంధించి యమలోకానికి తీసుకుని వెడుతుండగా ఆ కింకరులు అంటే శివగణాలు యమదూతలను జయించి వ్యాధుడిని పాశముల నుండి విడిపించారు. అతడు తన కుక్కలతో సహా నిష్పాపుడై నాపార్షదుడు అయ్యాడు. తెలియక కాని తెలిసి కాని ప్రాణి చేసే పుణ్యం అక్షయం అవుతుంది. ఉపాసకుడు త్రయోదశి యందు శివపూజ చేయాలి. వ్రత నియమాలు స్వీకరించాలి. ఆపై ఇలా ప్రార్థించాలి. ప్రాతర్దేవ చతుర్దశ్యాం జాగరిష్యామ్యహం నిశి పూజాం దానం తపోహోమం కరిష్యామ్యాత్మశక్తితః చతుర్దశ్యాం నిరాహారో భూత్వా శంభో పరేహని భోక్ష్యేహం భుక్తి ముక్త్యర్థం శరణం మే భవేశ్వర. దేవా, నేను రాత్రి అంతా జాగరణం చేస్తాను. ఉదయకాలంలో చతుర్దశి తిథి యందు యథాశక్తి నీ పూజ, దానము, హవనము చేస్తాను. శంభో, చతుర్దశి నాడు నిరాహారుడనై ఆ మరునాడు భోజనం చేస్తాను. మహాదేవ, భుక్తి ముక్తుల కొరకు నేను నీ శరణజొచ్చెదను. వ్రతస్థుడు పంచామృతాలతో మహాదేవునకు స్నానం చేయించి ఓం నమ శివాయ అను మంత్రంతో ఆయనను పూజించాలి. అనంతరం నెయ్యితో కలిపిన నువ్వులు, బియ్యము, యవలతో చరువును తయారు చేసి అగ్నికి ఆహుతులిచ్చి పూర్ణాహుతి పూర్తి చేయాలి. వ్రతం చేయవాడు గీతవాద్యాదులు అయ్యాక సత్కథా శ్రవణం అంటే భగవత్ కథలు చేయాలి. ఆ తర్వాత అర్ధరాత్రి 3వ జాము 4వ జాములలో మరలా శివ పూజ చేసి మూలమంత్రమును జపించాలి. అనంతరం ప్రాతకాలం అయ్యాక శివుని సన్నిధిలో చేరి ఈ క్రింది విధంగా క్షమించమని కోరుతూ ప్రార్థించాలి. అవిఘ్నేన వ్రతం దేవా త్వత్ప్రసాదాన్మయార్చితం క్షమస్వ జగతాం నాథ త్రైలోక్యాధిపతే హర యన్మయాద్య కృతం పుణ్యం యద్రుద్రస్య నివేదితం త్వత్ప్రసాదాన్మయా దేవ వ్రతమధ్య సమాసితం ప్రసన్నో భవ మే శ్రీమన్ గృహం ప్రతి జగమ్యతాం
వదాలోక సమాత్రేణ పవిత్రోస్మి న సంశయః. దేవా, నాథ, త్రైలోక్యాధిపతి స్వామి శివ, నీ దయ వలన నేను వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగాను. ఈ నీ పూజ కూడా పూర్తి అయినది. నన్ను క్షమించుము దేవా. ఈ దినమున నేను చేసిన పుణ్యం ఏదైనా ఉన్నదంటే, రుద్రునకు నివేదించినదేదైనా ఉన్నదంటే అదంతా నీ దయవలననే జరిగింది. నీ దయవలన ఈ వ్రతం ఈ దినమున సమాప్తం అయ్యింది. శ్రీమంతుడా, నా ఎడ ప్రసన్నుడవు కమ్ము. తిరిగి నీ స్వస్థానమునకు వెడలుము. నీ దర్శనం వలన నేను నిస్సందేహంగా పవిత్రుడినయ్యాను. వ్రతం చేసిన వాడు బ్రాహ్మణునకు భోజనం పెట్టి సంతృప్తి పరచవలెను. వస్త్రము గొడుగు దానంగా ఇవ్వవలెను. అనంతరం అతడు మరలా ఇలా ప్రార్థించవలెను. దేవాది దేవ భూతేశ లోకానుగ్రహకారక యన్మయా శ్రద్ధయా దత్తం ప్రియతాం తేన మే ప్రభుః. దేవాది దేవ, సమస్త ప్రాణులకు జగత్తులకు అధిపతివైన ఈశ, లోకానుగ్రహకారక, శ్రద్ధతో నేను నీకు సమర్పించిన పదార్థాలతో ప్రసన్నుడవు కమ్ము. ఈ ప్రకారం క్షమార్పణ స్తుతి చేసి ప్రతి 12 వార్షిక వ్రతం చేస్తానని సంకల్పించాలి. ఇలా చేసిన వ్రతాచరణుడు కీర్తి లక్ష్మీ పుత్రులు రాజ్యసుఖాలు వైభవాలు పొందుతాడు. అంత్యకాలంలో శివలోకమునకు వెడతాడు. వ్రతధారి 12 మాసాల యందు ఈ వ్రతాన్ని జాగరణతో పాటుగా పూర్తి చేసి 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి దీపదానం చేసినట్లయితే అతనికి స్వర్గం లభిస్తుంది. 124వ అధ్యాయం సమాప్తం. 125 ఏకాదశి మహాత్మ్యము. పితామహుడిలా చెప్పెను. మాంధాత అను పేరు గల ఒక రాజు ఏకాదశి వ్రతం చేసిన పుణ్యంతో చక్రవర్తి అయి సమ్రాట్ అనే బిరుదును పొందాడు. కనుక కృష్ణ శుక్ల పక్షాలలోని ఏకాదశి తిథి యందు మానవుడు భోజనం చేయరాదు. గాంధారి దశమి బిద్ధ ఏకాదశి నాడు వ్రతం చేయడం వలన వచ్చిన ఫలితంగా ఆమె 9 కొడుకులు నశించిపోయారు. దశమి తిథి కూడా కలిగిన ఏకాదశి అని గ్రహించాలి. కనుక దశమి యుక్త ఏకాదశి నాడు వ్రతం చేయరాదు. ద్వాదశితో కూడిన ఏకాదశి యందు శ్రీహరి సన్నిధానం ఉంటుంది. దశమి వేదతో కూడిన ఏకాదశి ఉన్న నెల అసుర నిలయం అవుతుంది. విభిన్న శాస్త్రాలు చెప్పిన వాటి వల్ల తెలియక సందేహం పెరుగుతున్నప్పుడు ద్వాదశి తిథి యందు ఉపవాసముండి పారణము త్రయోదశి తిథి యందు చేయవలేను. ఏకాదశి ఒక కళ మాత్రమే లెక్కింపబడినప్పుడు ద్వాదశితో కూడిన ఏకాదశి తిథి యందు ఈ వ్రతాచరణ చేయాలి. ఒకవేళ ఏకాదశి ద్వాదశి విశేష రూపంతో త్రయోదశి కూడా కలిసి వస్తే ఆ తిథి వ్రతం చేయడానికి పనికి వస్తుంది. ఎందుకంటే ఆ తిథి మంగళప్రదము, సర్వ పాపములను నాశనం చేయటంలో సమర్థమైనది. ద్విజరాజ, ఏకాదశి లేదా ద్వాదశి వ్రతములు చేసేవారు 3 తిథులు కలిసి ఉన్న, అనగా ఏకాదశి ద్వాదశి త్రయోదశులు కలిసి ఉన్న తిథి నాడు వ్రతం చేయడం మంచిది. కానీ దశమితో కూడిన ఏకాదశి వ్రతం మాత్రం ఎప్పుడూ చేయరాదు. రుక్మాంగదుడనే రాజు రాత్రి జాగారం చేస్తూ పురాణములను వింటూ గదాధారి అయిన శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ఉభయ పక్షాలలో వచ్చే ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షం పొందాడు. ఎందరో ఏకాదశి వ్రతాన్ని చేసి మోక్షం పొందారు. 125వ అధ్యాయం సమాప్తం. 126 విష్ణు మండలము పూజా విధానము. బ్రహ్మ పలికెను. మానవులు పరమగతి పొందటానికి చేయవలసిన భుక్తిముక్తులు ప్రసాదించే శ్రేష్ఠ పూజా విధానాన్ని వివరిస్తాను. వ్రతం చేయాలనుకున్న వాడు మునుముందుగా ఒక సామాన్య పూజా మండలం నిర్మించుకోవాలి. మండపం అనుకుంటా. ద్వార ప్రాంతం నుండి అందులో పూజను ఆరంభించాలి. మండలం యొక్క ద్వారం దగ్గర ధాతను, విధాతను, గంగా మహానదిని, యమునను పూజించవలెను. అనంతరం ద్వారం వద్దనే శ్రీని, దండుని, ప్రచండుని, వాస్తు పురుషుని పూజించి మధ్య భాగంలో ఆధార శక్తిని, కూర్మదేవుని, అనంతుని పూజించాలి. అనంతరం భూమిని, ధర్మమును, జ్ఞానమును, వైరాగ్యమును, ఐశ్వర్యమును, అధర్మమును, అజ్ఞానమును, అవైరాగ్యమును, అనైశ్వర్యమును, కందము, నాశము, పద్మము, కర్ణిక, కేసర స్థానాలలో పూజించాలి. అనంతరం సత్వ, రజస్, తమో గుణాలను పూజించి వ్రతం చేయు వ్యక్తి అయావిహిత స్థానాలలో సూర్యాది నవగ్రహాలను, విమలాది శక్తులను పూజించాలి. తదనంతరం
మండలం యొక్క కోణ భాగంలో దుర్గను, గణేశుని, సరస్వతిని, క్షేత్రపాలక దేవతలను, ఆసనమును, మూర్తిని పూజించాలి. వ్రతం చేయు వ్యక్తి వాసుదేవుని, బలభద్రుని స్మరిస్తూ అనిరుద్ధుని, నారాయణుని పూజించాలి. అతడు భగవంతుని యొక్క హృదయం మొదలుకొని అంగములన్నింటినీ, శంఖ, చక్ర, గదాధ్యాయుధములను పూజించాలి. ఆపై శ్రీని, పుష్టిని, గరుడిని, గురుని, పరమగురుని పూజించాలి. అనంతరం ఇంద్రాది అష్టదిక్పాలకులకు వారుండే దిక్కులలోనే పూజించాలి. అధోభాగంలో నాగమును, ఊర్ధ్వ భాగంలో బ్రహ్మను పూజించాలి. ఆగమ శాస్త్రంలో నిర్దేశించిన విధిని అనుసరించి విశ్వక్సేనుని ఈశాన కోణంలో పూజించి ఆ మండల పూజను పూర్తి చేయాలి. ఈ ప్రకారంగా ఒక్కసారైనా విష్ణు భగవానుని పూజించిన మహాత్మునికి ఇక ఈ భూమిపై పునర్జన్మ ఉండదు. పుండరీకాక్షుడు, గదాధరుడు అయిన విష్ణువును, బ్రహ్మను పూజించిన వానికి పునర్జన్మ ఉండదు. ఇంతటితో 126వ అధ్యాయం సమాప్తం. సర్వం శ్రీ గురుచరణార విందార్పణమస్తు. జై శ్రీరామ్ అండి. ధన్యవాదాలండి. జై శ్రీరామ్ అండి. ధన్యవాదాలండి. రామనామం చెప్పుకున్నామండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమః. హే శ్రీరామ అండి. స్వస్తి శ్లోకం చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అపరాధ సహస్రాణి క్రియంతే హన్నిసం మయా. దాసోయమిత్ మామత్వా క్షమస్వ పరమేశ్వర. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. నిరక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరినారాయణాయేతి సమర్పయామి. బలం విష్ణోః ప్రవర్ధతాం. బలం విష్ణోః ప్రవర్ధతాం. బలం విష్ణు